రైట్స్ ఇక్కడ మీకు డెమో పెడతా. చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు ట్రేడ్ ఎట్లా చేయాలి, ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు 482 నడుస్తుంది, ఏది 47,200 పిఈ. ఓకే, ఇప్పుడు నేను మార్కెట్ ఆర్డర్ ఒక లాట్ ప్లేస్ చేస్తున్నా చూడండి. 482 నడుస్తుంది కదా, నేను అనుకుంటున్నది 479లో బై చేయాలనుకుంటున్నా. ఓకే, నేను బై చేశాను, బై ఆర్డర్ ప్లేస్ చేసిన. 482 నడుస్తుంది అంటే ₹3 మీద నడుస్తుంది కాబట్టి ఇంకా ఆర్డర్ ప్లేస్ కాలేదు. ఓకే, లెట్స్ అనుకోనికి ఇప్పుడు కదా నాకు ఈ ఆర్డర్ వస్తుందో లేదా అని నాకు నమ్మకం లేదు. సో నేనేం చేస్తా, దీన్ని మోడిఫై చేసి ఓకే వచ్చింది. చాలా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందా? ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చింది. దీన్ని నేను స్టాప్ లాస్ ఎట్లా పెడతా, ఎగ్జిట్. నేను అనుకుంటున్నది 460 స్టాప్ లాస్. కింద ట్రిగర్ ప్రైస్ ఉందా 460. ఈ 460 458 60 ఇట్లా రెండింటి మధ్యలోగా తేడా ఉండాలన్నమాట. అంటే ఇది 460 అయితే ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్టాప్ లాస్ కదా కిందికి 1.5 పాయింట్ లేకపోతే 2 పాయింట్ల డిఫరెన్స్ లో ఇట్లా స్టాప్ లాస్ పెట్టాలి. ఓకే, పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది స్టాప్ లాస్ ఆర్డర్, ఇక్కడికి వచ్చింది. కొంతమందికి ఇక స్టాప్ లాస్ ని ట్రేల్ ఎట్లా వేయాలని అడుగుతుంది. ట్రేల్ ఎట్లా వేయాలంటే ఇగో ఇట్లా క్లిక్ కొట్టాలి, మోడిఫై ఆప్షన్. ఫస్ట్ స్టాప్ లాస్ ఎంత ఉంది, 460 458. ఇప్పుడు నేను కదా ఇక్కడ 2 పాయింట్లు వేస్తాను కూడా. నేను అన్న ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ ని 460 ట్రేల్ చేయాలి, 460 to 460 ఇంకా స్టాప్ లాస్ ని ట్రేల్ చేయాలి. ఇప్పుడు అప్పుడప్పుడు కదా మార్కెట్ ఇట్లాగా స్పైక్ కొడుతుంది ఒకటేసారి. స్పైక్ కొట్టినప్పుడుగా మార్కెట్ కట్టే ఆర్డర్. కొంతమంది కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే కదా ఇట్లా పోయి ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇట్లా వచ్చి ఇక్కడ దీని మీద క్లిక్ కొట్టి ఇక్కడ ఎగ్జిట్ బటన్ కొడతారు. ఇట్లా వేయకండి. ఓకే, ఎట్లా వేయాలని అంటే ఇక్కడ రండి, ఇట్లా రండి, మోడిఫై. ఇప్పుడు స్టాప్ లాస్ ఉంది కదా ఈ ఆర్డర్, మార్కెట్ కట్టే ఆర్డర్ సెలెక్ట్ చేయండి, దీని ఇట్లా సెల్ ఆర్డర్ ప్లేస్ చేయండి. ఓకే, ఇది డైరెక్ట్ మార్కెట్ సెల్ అయిపోయింది. మీరు స్టాప్ లాస్ ని మోడిఫై చేసే అవసరం లేదు. చలో, ఇక్కడ మనం ఎన్ని పాయింట్ లాస్ చేసినాం, ఒక 5 పాయింట్ నుక్సాన్ అయింది మరి. ఓకేనా, పర్వాలేదు. ఇప్పుడు అర్థమైంది స్టాప్ లాస్ ని ట్రేల్ ఎట్లా చేయాలి, ఎగ్జిట్ ఎట్లా చేయాలి, ఆర్డర్ ప్లేస్ ఎట్లా చేయాలి. ఓకే, నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ కొంటున్నాను. నేను ఇప్పుడు మార్కెట్ ఆర్డర్ కొంటున్నాను, కొన్నానా, వచ్చింది మార్కెట్ ఆర్డర్. ఇప్పుడు నేను దీన్ని కదా ఎస్ఎల్ పెడతా. నాకు ఎంత ఇస్తారు, 460 ఎస్ఎల్ పెడుతుంది. 460 వేస్తా, 458 60. ఓకేనా, ఎస్ఎల్ పెట్టిన తర్వాత నేను ఇప్పుడు అనుకుంటున్నా కదా మార్కెట్ కదా 460 458 ఎస్ఎల్. నాకు అనిపిస్తుంది దీన్ని కదా నా టార్గెట్ వచ్చింది అనిపించింది. చాలా నాకు ఎగ్జిట్ చేసాడు మార్కెట్. ఇట్లా సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోతుంది. అంటే కొంతమంది కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే దీన్ని పోయి ఇట్లా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవుతారు. నో, ఇట్లా కావాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి మోడిఫై మార్కెట్ ఆర్డర్ సెలెక్షన్ చేయాలి, డైరెక్ట్ చూసారా ఎట్లయింది. ఆర్డర్ బుక్ లో కనబడుతుంది కానీ మీరు ఎక్కడెక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎట్లా ఎగ్జిట్ కావాలి, ఏంటిది, స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలి, మోడిఫై ఎట్లా చేయాలి. ఓకే, క్లియర్ కదా. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.